యుద్ధం అనేది 100% యుద్ధం ప్రారంభం అవుతుంది. నేను ఇప్పటి వరకు చెప్పాను యుద్ధం ఆగిపోతుంది 100% అన్న. కానీ ఈ ట్రంప్ చైనా పర్యటన తర్వాత మళ్ళీ మొదటకు వచ్చింది. చైనా సపోర్ట్ తీసేయడం వల్ల ఇరాన్ బలం 50% తగ్గిపోయిందండి. 50%. అందువల్ల ఇప్పుడు అమెరికా గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిచ్చి ట్రంప్ ఇంకా 80% యుద్ధం చేసి ఇరాన్ ఓడించి పరువును దక్కించుకుంటా, నా పదవిని రక్షించుకుంటా, మిడ్ టర్మ్ ఎలక్షన్ లో నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గెలుస్తాను, ట్రంప్ అంటే ఏంటో చూపిస్తాను అన్నట్టు ట్రంప్. ఇప్పుడు ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా తన పదవిని కాపాడుకోవాలంటే ఇరాన్ని నాశనం చేయాలి. కాబట్టి నెతన్యాహు రెడీ అయిపోయాడు. గల్ఫ్ కంట్రీస్ కూడా ఇదే అవకాశం, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో సర్వనాశనం చేద్దాం, ఇప్పటికే గెలుస్తున్న కంట్రీ అంటూ ఇటు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతారు, బహ్రైన్, ఈ కువైట్ ఇవి కూడా వీళ్ళు అవుతున్నాయి. కాబట్టి మంచి సమయం, చైనా సపోర్ట్ లేదు కాబట్టి ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటికే నెతన్యాహు, ట్రంప్ డిస్కషన్ చేయడం జరిగింది. ఈ డిస్కషన్ లో ఇప్పుడు ఇజ్రాయెల్ కి కొన్ని వేల టన్నుల మందుగుండు అంటే అమ్యునేషన్, బాంబ్స్ ఇవన్నిటిని కూడా లేజర్ గైడెడ్ బాంబ్స్ అన్ని రావడం జరిగింది. ఇజ్రాయెల్ ఇప్పుడు టోటల్ గా దుప్పెట్టుకుంది. తర్వాత 40 రోజులు అంటే ఫిబ్రవరి 8 నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 28 ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, తర్వాత ఆపరేషన్ లయింగ్ రోర్ అంటే ఇజ్రాయెల్ అంటే ఈ ఆపరేషన్ 40 రోజుల భీకర యుద్ధంలో ఈ ఇజ్రాయెల్ కి, అమెరికాకి, అదేవిధంగా గల్ఫ్ దేశాలకి ఎంతో గుణపాఠం వచ్చింది. ఈ లెసన్స్ ఈ యుద్ధంలో ఇరాన్ బలాలు బలహీనతలు కూడా వాళ్ళకి తెలుసు. ఇరాన్ బలం డ్రోన్లు, ఈ డ్రోన్లు 30% డ్రోన్లు టార్గెట్ రీచ్ అయినాయి. మిసైల్స్ ప్రయోగించినప్పుడు మిసైల్లో కూడా ఒక 40% డీ అయినాయి. వీటిని ఆపలేకపోయారు. కాబట్టి ఇరాన్ డ్రోన్ని, ఇరాన్ మిసైల్స్ ని ఆపడానికి ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పటిష్టం చేసుకున్నట్టు తెలుస్తుంది. అదే ఇప్పుడు యుఏఈ మీద, న్యూక్లియర్ రియాక్టర్ మీద, ఫ్యూజియారా పోర్ట్ మీద మళ్ళా డ్రోన్ని యుఏఈ ఆపగలిగింది. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఐరన్ డోమ్ ని, డేవిడ్ స్లింగ్ ని ఇజ్రాయెల్ మళ్ళా మోహరించింది. ఈ మధ్యలో రికవర్ కూడా చేయడం జరిగింది ఇంటర్సెప్టర్ మిసైల్స్ ని. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా సౌత్ కొరియా నుంచి యూరోప్ లో మోహరించిన తన యొక్క ప్యాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, ఇంకా మిడ్ టర్మ్ అన్నిటిని అక్కడ మోహరించింది. తర్వాత ఇరాన్ యొక్క డ్రోన్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ డ్రోన్ ని ఎలా ఆపాలో ఇది కూడా డ్రోన్ తయారు చేసింది. అంటే కాస్ట్లీ మిసైల్స్ కాకుండా చీప్ డ్రోన్ కి చీప్ డ్రోన్స్ ఉపయోగిస్తారనమాట. సో ఆ విధంగా యుద్ధ నష్టాన్ని ఎక్కువ ఉండకుండా చేస్తారన్నమాట. అట్రిషన్ వార్ అనేది లేకుండా చేసుకుంటది.